ప్రతిపాడు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. ఈరోజు మన ప్రతిపాడు హెడ్ క్వార్టర్లో ముస్లిం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనార్టీలకు జరిగిన అన్యాయాల గురించి కానీ, రేపు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి, మరియు ఏంటంటే చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి మైనార్టీ విద్యార్థులకి 15,000 నుంచి 20,000 ఇవ్వడానికి కానీ, ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చాలామంది మహిళలకి కుట్టు మిషన్లు కానివ్వండి, చేతి పని వాళ్ళకి కానివ్వండి, ఏదైనా సహాయం చేయడానికి అన్ని పథకాలు రచించడం జరిగింది. ఈరోజు మన రామాంజన్ గారికి ఈ విధంగా ఎన్నో సమస్యల గురించి ఒక మెమోరాండం తయారు చేసి సార్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు కూడా మన ఈరోజు వివరించడం జరిగింది. మన నంద్యాలలో జరిగిన హసీన్ అలీ గారి కూడా హత్య కూడా వివరించ చేయడం జరిగింది. ఎంత ఘోరంగా చేసినట్టు అంత ఘోరంగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మన అధికారం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను.